హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. ఈరోజు ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ చక్రీపురం భగవాన్ కాలనీలో స్టాండర్లోన్ బిల్డింగ్లో 3 BHK ఫ్లాట్స్తో మేము ముందుకు వచ్చాను. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే మనకి 560 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అనేది నార్త్ ఫేసింగ్లో ఉంది అండ్ సౌత్ ఫేసింగ్లో ఉందండి. 2 సైడ్ మనకి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. ఇప్పుడు మనం బిల్డింగ్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము అండ్ మెయిన్ గేట్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అవుతుంది అండ్ నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ర్యాంప్ చూపిస్తున్నాము అండ్ ర్యాంప్ చూపించుకొని పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. సో పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి వేసినటువంటి ఫ్లోరింగ్ మీరు చూస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 560 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. హెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని ఇక్కడ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. టోటల్గా 10 యూనిట్స్ రావడం జరిగిందండి. సో 10 యూనిట్స్లో 7 ఫ్లాట్స్ సేల్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనకి 3 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో 4th ఫ్లోర్లో వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంది అండ్ 5th ఫ్లోర్లో వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము అండ్ బిల్డింగ్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ చూపిస్తున్నామండి. సో 100% వాస్తు మెయింటైన్ చేస్తూ ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ బిల్డింగ్ చుట్టూ సెట్ బ్యాక్ తీసుకోవడం జరిగిందండి. అండ్ ఇక్కడ ప్రైస్ రేంజ్ మాట్లాడుకున్నట్లయితే 5200 ఫర్ ఎస్ఎఫ్టీ కోడ్ చేస్తున్నారు అండ్ 4 lakhs రూపీస్ ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటాయండి అండ్ 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇక్కడ ఎమ్యూనిటీస్ లో చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఫ్లాట్ చూపిస్తాము అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ రూమ్ చూపిస్తున్నాము అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెకండ్ గేట్ చూపిస్తున్నామండి. సో ఈ సెకండ్ గేట్ అనేది మనకి సౌత్ వైపు అవుతుంది అండ్ ఇటువైపు వచ్చేసి మనకి స్టెప్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఫ్లాట్స్కి సంబంధించిన ఎలక్ట్రికల్ మీటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నామండి. సో లిఫ్ట్ ఏరియాకి బార్డర్ వచ్చేసి మనకు కంప్లీట్గా గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను పవర్ బ్యాకప్ చూపిస్తున్నానండి. ఇక్కడ ఉన్నటువంటి పవర్ బ్యాకప్ క్లియర్గా చూపించడం జరుగుతుంది అండ్ బిల్డింగ్ యొక్క ఎలివేషన్ మరొకసారి చూపిస్తున్నామండి. సో ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం 1450 ఎస్ఎఫ్టీ 3 BHK ఫ్లాట్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 4th ఫ్లోర్లో ఉంటుంది అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ప్రైస్ రేంజ్ మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 5200 కోడ్ చేస్తున్నారు అండ్ ఎమ్యూనిటీస్ వచ్చేసి 4 lakhs ఎక్స్ట్రా చెప్తున్నారండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో నేను ఇప్పుడు వచ్చేసి 4th ఫ్లోర్కి రావడం జరిగిందండి. 4th ఫ్లోర్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాను. సో ఈచ్ ఫ్లోర్కి మనకి 2 ఫ్లాట్స్ వచ్చాయండి. ఒక ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండ్ నెక్స్ట్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అండి. సో ఈస్ట్ వైపు ఉన్నటువంటి ఫ్లాట్ అనేది చూపిస్తున్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి మనము బాల్కనీ ఏరియా చూపిస్తున్నామండి. సో ఇది వచ్చేసి మనకి వాక్ ఏరియా. సో ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ డోర్ చూపిస్తున్నామండి. సో చాలా స్టాండర్డ్గా క్వాలిటీగా చేయించినటువంటి డోర్ చూస్తున్నారు, చౌకోట్ చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్లాట్ లోపలికి వచ్చానండి. సో ఫ్లాట్ లోపలికి వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి సఫిషియెంట్గా పెద్ద సైజ్గా ఉన్నటువంటి హాల్ ఏరియా చూపిస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హాల్ నుంచి బయటకి ఇక్కడ బాల్కనీ ఏరియా ఇచ్చారండి. సో బాల్కనీ ఏరియాకి సంబంధించినటువంటి స్లైడ్ డోర్ చూపిస్తున్నాము అండ్ విండో చూపిస్తున్నాము అండ్ ఇటువైపు వచ్చేసి మనకి బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇటు వచ్చేసి మనకి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. సో ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కమ్ డైనింగ్ ఏరియా చూపిస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మీరు విండోస్ అనేది చూడవచ్చండి. మనకి వెంటిలేషన్ ఎక్కువగా వచ్చే విధంగా ఇక్కడ విండోస్ ఇవ్వడం జరిగింది అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నామండి. సో యూటిలిటీ ఏరియాలో ఆల్మోస్ట్ మనకి 5 feet వరకు టైల్స్ వేస్తారు అండ్ యాంటీస్కిడ్ టైల్స్ ఫ్లోరింగ్ వేశారు. మంచి స్టాండర్డ్గా ఉన్నటువంటి డోర్స్ ఇక్కడ వాడడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ చూపిస్తున్నాము. బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకోట్ చూపించుకొని బెడ్రూమ్లోకి వచ్చామండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫై టైల్స్ వేశారు అండ్ పెద్ద సైజుగా బెడ్రూమ్ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రతి విండోకి ఇక్కడ ఫ్రేమ్ చేయించడం జరిగిందండి. గ్రానైట్ ఫ్రేమ్ చేయించారు అండ్ స్లైడ్ విండోస్ రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము అండ్ గ్రానైట్ ఫ్రేమ్ చేయించారండి. నార్మల్గా అయితే మనకి ఇక్కడ చౌకోట్స్ వాడుతూ ఉంటారు. సో చౌకోట్ ప్లేస్లో ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్ వాడడం జరిగింది అండ్ లోపల చూసినట్లయితే వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటీస్కిడ్ టైల్స్
ఫ్లోరింగ్ చేస్తారండి. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోరు, చౌకోటు అండ్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి సఫిషియెంట్గా పెద్దగా రావడం జరిగింది. పైన చూస్తే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో వాష్రూమ్లో వచ్చేసి మనకి వాల్కి టైల్ చేశారు. మంచి బ్రాండెడ్ మెటీరియల్స్ ఇక్కడ వారికి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తామండి. సో గెస్ట్ బెడ్రూమ్ సంబంధించిన డోరు, చౌకోట్ చూపిస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ సైజ్ వైజ్ చూసుకుంటే మనకి పెద్దగా రావడం జరిగింది. అండ్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము వాష్రూమ్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. అండ్ వాష్రూమ్లో చూసినట్లయితే వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. సో వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. సో ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తామండి. నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ సో అన్నింటికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ ద సిటీ అని చెప్పవచ్చు. అండ్ ప్రైస్ రేంజ్ గురించి మాట్లాడినట్లయితే 5200 చెప్తున్నారండి. ఎమ్యూనిటీస్కి 4 lakhs కోట్ చేస్తున్నారు. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ మరొకసారి క్లియర్గా చూపించడం జరుగుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా నుంచి బయటకు వెళ్తున్నామండి. సో బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అంతా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా నుంచి వ్యూ అంతా చూపిస్తున్నాము. అండ్ బాల్కనీ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. అండ్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వచ్చేసి పూర్తిగా రెడ్ బ్రిక్స్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మంచి ప్రీమియం సిమెంట్ వాడి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ రివర్ శాండ్ వాడి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ ప్రైస్ గురించి మరొకసారి చెప్పడం జరుగుతుంది. 5200 పర్ ఎస్ఎఫ్టీ కోడ్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్ వచ్చేసి 4 lakhs కోడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి స్లైట్గా నెగోషియబుల్ అమౌంట్. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నేను ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. సో టెర్రస్ పైనకి వచ్చేసి చక్రీపురం కాలనీకి సంబంధించిన ఏరియా అంతా చూపిస్తున్నాము. ఇది చెప్పాలంటే సెంటర్ ఆఫ్ ద సిటీ అండి. సో ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఎక్కడైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ నియర్ బై చూసుకుంటే స్కూల్స్, కాలేజెస్ అండ్ అన్నిటికీ దగ్గరలో ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి చాలా మంచి రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది. అండ్ ఫ్లాట్స్ యొక్క సైజెస్ చూసుకున్నట్లయితే 1450 ఎస్ఎఫ్టీ అంటే మనకి చాలా పెద్ద సైజ్ అండి. సో కాబట్టి ఎవరైతే ఈ లొకేషన్లో ఫ్లాట్స్ చూస్తున్నారో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఓన్లీ 3 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అవుట్ ఆఫ్ 10, 7 సేల్ అయిపోయాయి. సో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. సో ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అండ్ బిల్డర్ ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.